హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ కానీ వాటికి కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా. ముందుగా ఒక గంట ముందు బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవాలండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. రైస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కేజీ ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే 1 కేజీ వేసాను. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేయించుకోండి. అప్పుడే మనకు ఉడికాక కూడా ముక్కలు బాగుంటాయి. ముందుగా ఈ బిర్యానీ మసాలాలన్నీ పొడి చేసుకోవాలి. యాలుక్కాయలు, స్టార్ పువ్వు, నల్ల యాలుక, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది మొత్తం పట్టదు, ఎక్కువ ఘాటు ఉంటుంది. మనం చూసి తగ్గట్టుగా సరిపోని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా కొంచెం ఈ చికెన్లో వేసేసుకుందాం. ఇలా బరకగా మిక్సీ పట్టి ఇలా వేసుకుంటే పొడి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఒక 1/2 స్పూన్ పసుపు, చికెన్కి సరిపోను ఉప్పు, కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇదంతా బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కొంచెం పెరుగు వేసుకున్నాం, కొంచెం కొత్తిమీర, ఈ మసాలాలు దీన్ని ముక్కలు బాగా పట్టించాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకున్నాం. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 1/2 కేజీ ఉల్లిపాయల వరకు వేయించి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీ పట్టేసి వేసుకొని కొంచెం ఘాటు బాగుంటుంది, పచ్చిమిర్చి టేస్ట్ కూడా. ఇలా కలిపేసుకున్నాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాం. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాం. ముక్కలు బాగా పట్టాలి. మసాలాలు ఇవన్నీ వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కలుపుకుంటే. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకున్నాం. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. ఒక 4 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్, నిమ్మకాయ కూడా, ఈ మసాలాలు వీటితో పాటు ఇవి కూడా బాగా ముక్కలకు పట్టాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకుందామండి. ముందుగా బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా ఇవన్నీ వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి. నేను వాటర్ టేస్ట్ చేసామంటే ఉప్పు ఎక్కువగా అనిపించాలి, అప్పుడే మనకి బిర్యానీలో ఉప్పు సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను, మెతుకు అనుకోకుండా బాగా వస్తుంది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా తెరిలే వరకు ఉడికించాలి, నీళ్ళు బాగా కాగాలి. ఇప్పుడే ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయింది లేదు. ఇప్పుడు ఎసరు కాగనివ్వాలి బాగా. ఎసరు బాగా కాగింది, ఇలా వాటర్ బాగా తెరలాలి. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం. ఇలా గరిటతో వేసేసుకోండి రైసు, నీళ్ళు చేతి మీద పడకుండా ఉంటాయి. కొత్తగా నేర్చుకునే చిన్న పిల్లలు గట్రా చేస్తే వాళ్ళకైతే ఇలా గరిటతో తీసేసుకుంటే బాగుంటుంది, చేతి మీద నీళ్ళు పడకుండా ఉంటుంది.
ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రైస్ ఒక 70% ఉడికింది. మీకు చూపిస్తాను. ఇలా అంటే కొంచెం ఇలా ముక్క అయితే ఇలా సరిపోద్ది. ఇప్పుడు ఈ రైస్ని చికెన్లో వేసుకున్నాము. మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అందులో వేసుకున్నాము. ఇలా కొంచెం వాటర్ ఇలా అనేసి ఇలా లేయర్గా వేసుకోవాలి, ఒకే దగ్గర వేయకండి. కొంచెం రైసు మళ్ళీ ఒక 10% ఉడకాలి. 70% ఉడికింది కదా, మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవడానికి 80% అలా ఉడకాలి. ఇవన్నీ ఉడికిపోయింది. ఇంకో లేయర్గా వేసుకున్నాము. అంతా రైస్ అంతా వేసేసుకున్నాము, ఉడికిపోయింది. కొంచెం నెయ్యి వేసుకున్నాము, కొంచెం కొత్తిమీర వేసుకున్నాము, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకున్నాము. ఇంకా కొంచెం రైస్ ఉంది కదా, ఈ రైస్ కూడా వేసేసుకున్నాం మళ్ళీ ఇంకో లేయర్గా. రైస్ అంతా వేసాక పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పుదీనా వేసుకుందాం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఇలా టిష్యూ పేపర్స్ వేసుకున్నాము. అప్పుడు దమ్ బయటకు పోకుండా ఉంటుంది. మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు వేసుకోండి. అరిటాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అరిటాకులో ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇలా టిష్యూస్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా దమ్ బయటికి పోకుండా ఇట్లా బరువు పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి గ్యాసు. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టి ఒక పాత పెనం తీసుకొని పాత పెనం మీద పెట్టేద్దాం. లేదంటే చికెన్ అడుగంటిద్ది అలాగే ఎక్కువసేపు ఉంచితే. ఇప్పుడు పెనం మీద పెట్టేస్తే పెనం వేడవుతుంటుంది. అప్పుడు అన్నం కూడా మాడకుండా ఉంటుంది బిర్యానీ మనకి. ఇలా పెట్టేసేద్దాం. మీడియం ఫ్లేమ్ నుంచి తీసి సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో ఒక 8 నిమిషాలు ఉంటే సరిపోద్ది. 8 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 20 మినిట్స్ ఇలాగే ఉంచాలి. అప్పుడే ఫ్లేవర్ అంతా బాగా పట్టి రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు. ఇది 20 మినిట్స్ అయిందండి గ్యాస్ ఆఫ్ చేసి మనం. ఎలా వచ్చిందో చూద్దాం. మీకు కావాలంటే పైన ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ ఏమైనా ఉంటే వేసుకోండి. నేనైతే ఇలా వైట్గానే ఉండాలని ఏం వేయలేదు. మీరు ఈ కొలతలతో చేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.